అందరికీ జై శ్రీరామ్. ఇలాంటి కేసు మళ్ళీ వస్తుందని ఏ ఒక్కరు ఊహించరనమాట. అసలు ఏం జరిగిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రీల్స్ తీసే పిచ్చి ఉందంట. అయితే ఆ రీల్స్ తీసే పిచ్చిలో ఒక వ్యక్తి మెసేజ్ జేయడంతో ఒక వ్యక్తి పరిచయమయ్యిండనమాట. ఆ పరిచయం కాస్త లవర్ దాకా, ప్రియుని దాకా పోయింది. వాళ్ళిద్దరిని ఒకరొకరు లవ్ చేసుకున్నారంట ఇన్‌స్టాలో చూసేసి. కొంచెమన్నా కామన్ సెన్స్ అనేది ఉండాలి. తనకు పెళ్లయింది, ముగ్గురు పిల్లలున్నారు, భర్తున్నాడు. పిల్లలని, భర్తను మైమరిచి మైకంలోకెళ్ళిపోయి ప్రియుడి మోజులో పడింది. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలే, బుద్ధుండాలే చేసే పనులకు. అయితే నిజంగా ఈ రోజులల్లా సోషల్ మీడియా వల్ల కొంతమందేమో మంచిగానే ఉంటున్నారు. కొంతమందేమో అన్యాయంగా జీవితాలు నాశనం చేసుకొని రోడ్ల మీద పడుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమందేమో సోషల్ మీడియాని మంచిగా వాడుకొని డబ్బులు సంపాదించి హ్యాపీగా జీవిస్తున్నారు. కొంతమందేమో ఇలా అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనమాట. నిజంగా ఇలాంటి వాళ్ళకు ఫోన్‌లు ఇవ్వకపోవడమే బెటరు. ఆ భర్త తన మీద ఎంతో నమ్మకంతో తనకు ఫోన్ ఇచ్చి తనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ కాస్త తన ప్రాణాలే తీసేసిందనమాట. అయితే ఆ భర్త ఫోన్ ఇవ్వడంతో ఆ భర్త అంటే ఇన్‌స్టా క్రియేట్ చేసుకొని ఇన్‌స్టాలో వీడియోలు అప్‌లోడ్ చేయడం, వీడియోలు చేయడం ఇలాంటి పనులన్నీ చేసేది. అది భర్తకు తెలిసిందనమాట. "నువ్వు వీడియోలు తీయడం మానేసేయి. నీకు ఇన్‌స్టా వద్దు" అనేసి ఆ భర్త 10 సార్లకు ఎక్కువ చెప్పింటాడు. ఎన్ని సార్లు చెప్పినా అసలు వినకపోవడంతో ఆమె ఇంక ఏం చేసిందంటే ప్రియునితో చెప్పిందనమాట. ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడు పరిచయం అయ్యాడో వానితో చెప్పింది. ఇలా మా అంటే ఇన్‌స్టాలో వీడియోలు చేయొద్దంటున్నాడు అది ఇది అనేసి. ఇంకా వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఆ భర్తని చంపేయాలి, మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ప్లాన్ చేసుకున్నారనమాట. ఆ ప్లాన్ ఎలా అంటే ఇంతకు ముందు జరిగిందన్నమాట సేమ్ కేసు. అదేంటంటే ప్రియుని కోసము భర్తను చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో ఏసి సిమెంటేసి పెట్టింది గదా! సేమ్ అలాంటి కేసే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిమెంట్ ఎయలేదనమాట. సిమెంట్ ఒకటే తక్కువ. అయితే ఆ ప్రియుడి కోసం ఇద్దరు కలిసి భర్తనైతే అతి కిరాతకంగా చంపేశారు. వాళ్ళ సుఖం కోసము, వాళ్ళ మోజు కోసం, వాళ్ళ బలుపు కోసం అనమాట. ఒళ్ళు కొవ్వెక్కిన పనులు గాకపోతే ఇవన్నీ. వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ మోజు కోసం, తీరడానికి వానికి నిజంగా దీనిపైన మోజు తీరితే ముగ్గురు పిల్లల తల్లిని వాడు చీకొట్టి ఎళ్ళిపోతాడు. దానికి ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ముగ్గురు పిల్లలను పెట్టుకొని గూడా ఆ భర్తను చంపడానికి ఎలా చేయలొచ్చాయో తెలీదు. అయితే ఆ భర్తనయితే చంపేశారు. ఇద్దరు కలిసి ఆ ప్రియుడు ఇది భా భార్య ఇద్దరు కలిసి భర్తనయితే చంపేసి ఏడైతే వాళ్ళు రెంట్‌కుంటున్నారు. వాళ్ళది ఇక్కడ గూడా గాదు వేరే దగ్గర. వేరే ఊరు నుంచి ఇంకొక ఊరికొచ్చి వాళ్ళు పాపం కష్టపడి భర్త వాళ్ళని పోషిస్తున్నాడన్నమాట. అయితే ఈ అద్దెకుంటున్న ఇంట్లో ఓనర్ దగ్గర అడిగి ఇప్పించుకొచ్చి నిజంగా ఎంత ధైర్యం చూడండి ఈ అమ్మాయికి. అమ్మాయి అనాలో, రాక్షసి అనాలో గూడా తెలీదు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనికి దిగజారుతుంది. ఓనర్‌తో ఇప్పించుకొచ్చి, ఆ డ్రమ్ము తీసుకెళ్ళి మేడ పైన బెట్టింది. మేడ పైన బెట్టేసి, ఆ చంపిన భర్తను తీసుకొచ్చి, ఆ డ్రమ్ములో కుక్కిందనమాట. ఆ డ్రమ్ములో ఆ మనిషినంతా వేసేసింది. ఆ డ్రమ్ములో ఏసేసి, మళ్ళీ ఎక్కడ వాసనొస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుందని జెప్పేసి, దాంట్లో అదేంది సాల్ట్ మొత్తం నింపేసింది. ఆ మనిషిని అంటే మనిషి మొత్తం మునిగేలా డ్రమ్ము మొత్తం మునిగేలా సాల్ట్ నింపేసి, ఆ మనిషి పైన ఒక క్లాతేసి, ఆ సాల్ట్ అంతా పోసేసి, ఆ తర్వాత దానిపైన ఒక బండరాయి పెట్టిందంట. ఎన్ని రోజులని వాసన రాకుండా ఉంటుంది? ఎన్ని రోజులని తప్పించుకుంటుంది? దీనికి అర్థమైపోయింది. ఎలాగో నేను దొరికిపోతాను. కొన్ని రోజులు మాత్రమే అంటే వాసన రాకుండా ఉంటుందనుకున్నదేమో. ఇక తనకున్న ముగ్గురు పిల్లలను తీసుకొని ప్రియునితో కలిసి పరారయిందనమాట. ఇంకక్కడ లేదు. ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఇప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళందరికీ రావడంతో రోజు రోజుకు ఆ వాసన ఎక్కువైపోతుంది. అదేంటని ఎవ్వరు అంటే తెలుసుకోలేకపోతున్నారు. పోలీసులకు డౌటొచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ పోలీసోళ్ళొచ్చి ఎంక్వైరీ చేసి మొత్తం ఆ చుట్టుపక్కలలా మొత్తం వెతుకుతే ఒక మేడపై నుంచి డ్రమ్ములో నుంచి వాసనొస్తుందని వాళ్ళైతే కనిపెట్టారు. కనిపెట్టి డ్రమ్ము దగ్గరికెళ్లి చూస్తే అసలు చాలా వాసన.
కంపు కొట్టిపోతుంది. ఒకాయన ధైర్యం చేసి ముక్కుకు అడ్డం పెట్టుకొని తీశాడనమాట. క్లాతులు మొత్తం ఏదైతే క్లాత్ మూసిందో ఆ క్లాతుని లాగే ప్రయత్నం చేశాడు. ఇంత దారుణంగా ఏ ఒక్కరైనా చేస్తారా నిజంగా? ఇంతకుముందు దానికి ఒళ్ళు కొవ్వెక్కి దాని భర్త చూస్తే చూడ ముచ్చటగా ఉన్నాడు. ఆ ప్రియుడు చూస్తే వాడిని చూస్తే అన్నం గూడా తినబుద్ధి గాదు. ఎలుకలు పట్టే నంగనాచిలాగా ఉన్నాడు. వాని కోసము మంచిగా భర్త ఎక్కడనో తన తన సుఖం కోసము అంటే వీళ్ళ పిల్లలు, భార్య బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని వేరే దగ్గరికెళ్ళి కష్టం చేసి వీళ్ళని హ్యాపీగా చూసుకుంటున్నాడు. అలాంటి భర్తను వదిలేసి దీని సుఖం కోసము వాడు వాడుకొని వదిలేసేటోని కోసము భర్త పాపం పిల్ల బర్త్‌డే ఉందని వచ్చేస్తే ఆ పిల్ల బర్త్‌డే రోజు చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఇద్దరు కలిసి ప్రియునితో కలిసి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములేసి సిమెంటేసింది. సేమ్ అలాగే నిజంగా తిన్నది అరగక భర్తలు చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో తిన్నది అరగక ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటివి జరగొద్దంటే ఏం జేయాలో ఇంకా అంటే సొసైటీలో ఇంకా ఇంకా జరుగుతానే ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అంటే చూసి మరి ఆమె ఈ కేస్ నాకు తెలిసి బహుశా ఈ కేస్ చూసి అందుకే డ్రమ్ములో ఏసిందో లేకుంటే చూడకుండా ఏసిందో తెలీదు కానీ కంపల్సరీ ఈరోజు కాకుండా రేపైనా దొరుకుతారని అందరికీ తెలుసు. తెలిసి మరీ చేస్తున్నారు. భయం అనేది అసలు ఎవ్వరికీ లేదనమాట. ఉంటే ఏ ఒక్కరు ఇలా చెయ్యరు. ఎందుకు జేస్తారు? అరే నన్ను తీసుకుపోయి జైల్లో కూర్చుంటారు. ఉన్న జీవితం గూడా నాశనం అవుతుంది. నేను నా ప్రియుడు పోయి జీవితాంతం జైల్లో కూసోవాల్సొస్తది. మా పిల్లల జీవితాలు నాశనం అయితాయని ఆలోచించకుండా భయం లేదనమాట. బెయిల మీద వస్తామనుకుంటారో మరి ఏమనుకుంటారో గానీ ఇలాంటి పనులకు గూడా తెగిస్తున్నారనమాట. పాపం ఇప్పుడు అది దొరుకుతుంది. ప్రియుడు దొరుకుతాడు. ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటారు. ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంది? ఎవరు చూసుకుంటారు? కన్న తల్లి, కన్న తండ్రి చూసుకున్నట్టు ఏ ఒక్కరు చూసుకోలేరు. అలాంటిది ఇప్పుడు దీని మోజు కోసము, దీని పడక సుఖం కోసము వాని ప్రియుని మోజులో పడి పాపం భర్తనైతే చంపేసింది. ఇప్పుడు ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటారు. తన ప్రాణాలు పోయినాయి. చూసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు పిల్లలు. అన్యాయంగా ఇక్కడ పిల్లల జీవితాలు నాశనం అయితున్నాయి. పిల్లల జీవితాలు భర్త అంటే భార్య, పిల్లలే ప్రపంచం అనుకున్న భర్తల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలా ఏ ఒక్కరు చేయకండి దయచేసి.